కొత్తగూడెం పురపాలక సంఘం చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై 22 మంది కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఫిబ్రవరి 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోవాలని, అందుకు సంబంధించిన నోటీసులను జారీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన జాబితాలోని కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేటి అవిశ్వాస తీర్మానం బల పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు అవిశ్వాస బల పరీక్షకు సమయం ఇచ్చారు. అవిశ్వాస బల పరీక్ష నెగ్గాలంటే 25 మంది కోరం అవసరమున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మధు మాట్లాడుతూ, కోరం లేకపోవడంతో సాయన్న సభ్యులు మెజార్టీ లేకపోవడంతో చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. ముఖ్యంగా ఇందులో ఈ ఎవరైతే ఇన్వాల్వ్ చేసిన కమిటీ మెంబర్స్ లాంఛనంగా ఈ దిశోత్సవ కార్యక్రమం అనేది మొదలు పెట్టుకోవచ్చు. గారు కూడా మనకి బీసీలు కనెక్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తు ఇక్కడ నుంచి కాపీ మనం 3 స్టెప్లు మీరు తీసుకో అయిపోతుంది. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. మేడం గారి గురించి ఏది నందిరమ్మ గారి గురించి ఎంపీగా పోటీ చేస్తారన్న గెలిపించుకునే బాధ్యత మాది. మేమందరం కష్టపడి ఏం లేదా మీ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాం. కొత్త నిత్యం కొత్త సీతాలక్ష్మి చైర్పర్సన్ తరఫున పురపాలక సంఘం కొత్తగూడెం కౌన్సిల్ సభ్యులు కొత్తగూడెం కౌన్సిల్ సభ్యులు ప్రస్తుత చైర్పర్సన్ అయినటువంటి కాపు సీతాలక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మీటింగు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక సమావేశం. ఇట్టి సమావేశంగాను ఉదయం 11 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. అటు సమావేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా అటెండ్ కావడం జరగలేదు. మళ్ళీ తదుపరి కోరం లేనందున మీటింగ్ను 1:30 వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ 1:30 మీటింగ్లో కూడా కేవలం ఒక కౌన్సిలర్ అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా కోరం లేనందున ఇటు అవిశ్వాస